Hi dear Alpha community members, hope you are doing well. Today we will learn in the advanced digital marketing, the module is off-page SEO. Then why too late, let's get into this session. These sessions are designed for the digital marketing job aspirants. We are in the lecture 29, the module is off-page SEO. In earlier మనము ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించి తెలుసుకున్నాము. ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఫర్ ద జాబ్ మార్కెట్ రైట్, సో మీరు జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి దట్ మాడ్యూల్ ఈజ్ మోర్ ఎనఫ్ రైట్. సో మీరు ఎప్పుడైతే 6 months ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో ఈ సెషన్స్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో యూ విల్ లెర్న్ సో ద అప్గ్రేడెడ్ సెషన్స్, సో దట్ ఈస్ కమ్స్ టు ఆల్ఫా లెసన్స్ 2.0లో మనం తెలుసుకోవచ్చు వాటిని రైట్. సో నౌ వీఆర్ ఇన్ ద మాడ్యూల్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. డిజిటల్ మార్కెటింగ్లో సో ఎవరైనా నన్ను మీకు నచ్చిన మాడ్యూల్స్ ఏంటి, ఇష్టమైన టాపిక్స్ ఏంటి అని అడిగితే ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్. సో మెనీ క్లయింట్స్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాము. యాజ్ ఏ కమింగ్ టు ది ట్రైనింగ్ సైడ్, సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ లీడ్ జనరేషన్ మాడ్యూల్ అనేది ఐఎమ్ వెరీ సో ఫ్యాసినేటెడ్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్. ఎందుకు అంటే ఆఫ్ పేజ్కి సంబంధించిన మాడ్యూల్ చాలామందికి ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద లింక్స్ అని, బ్యాక్ లింక్స్ అని, ఎలా లింక్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు, వాటిని ఏ విధంగా మనము సో డీకోడింగ్ చేస్తూ ఉంటాము, ఎలా లింక్స్ని బ్రోకర్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము, టెక్నికల్గా సో నేర్చుకోవడానికి చాలా ఎక్కువగా ఉంటాయి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. వీఆర్ ఇన్ ద ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మాడ్యూల్. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పెషల్లీ వెబ్సైట్స్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఒక కీవర్డ్ని టైప్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ రావాలి అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ప్లేయింగ్ సో pivotal role. Okay, we will go through the step by step. First we will go through the so what is the overview of the off page SEO. Activities outside your site to boost ranking and visibility. Okay, so ఇక్కడ చూడండి, activities outside your website to boost ranking and visibility. ఎవరైనా కీవర్డ్తో గూగుల్లో సెర్చింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్తో పాటు అదర్ వెబ్సైట్స్లో కూడా మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అనేది విజిబుల్ అయితే దట్ ద యాక్టివిటీ వీ కెన్ సే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఓకే, యాక్టివిటీస్ అవుట్ సైడ్ యువర్ వెబ్సైట్ సో టు బూస్ట్ ర్యాంకింగ్ అండ్ విజిబిలిటీ. సో దీన్ని రెఫరెన్స్గా ఇలా చెప్తే సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండింగ్ రైట్. సో దీన్ని నేను రెఫరెన్స్తో చూపిస్తాను. సో వీ కస్టమైజ్ దిస్ పేజ్, దిస్ ఈస్ ద కీవర్డ్ రైట్. సో గూగుల్లో దిస్ ఈస్ ద కీవర్డ్. సో ఈ కీవర్డ్తో మనము సెర్చింగ్ చేసినప్పుడు జెప్టో అని నేను టైప్ చేశాను. జెప్టో అని టైప్ చేస్తే మనకి రిజల్ట్ చూడండి సో ఇలా వచ్చింది. ఓకే, సో ఇది బ్లర్డ్గా ఉంది. సో ఐ విల్ షేర్ ద ఒరిజినల్ ఇమేజ్ విచ్ ఈస్ ఐ డిజైన్డ్ ఫర్ దిస్ ఎక్స్పెషల్లీ సో టు అండర్స్టాండింగ్ ఫర్ ద బిగినర్స్. దిస్ ఈస్ ద ఇమేజ్ రైట్. సో ఇది కీవర్డ్తో మనం ఎంటర్ చేసినప్పుడు మనకి ఎస్సిఆర్పి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఇలా వస్తుంది రైట్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, దిస్ ఇస్ ద ఇమేజ్. ఈ ఇమేజ్లో నేను వాట్ ఈస్ ద కీవర్డ్ జెప్టో అని నేను సెర్చింగ్ చేశాను. నేను జెప్టో సెర్చింగ్ చేసిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి జస్ట్ జూమ్ ఇన్ చేస్తున్నాను. ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ రెడ్ ఇండికేషన్లో ఉంది, దట్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్ ఆఫ్ ద జెప్టో. ఈ రెడ్ కాకుండా ద రెస్ట్ బ్లూ కలర్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ కలర్స్కి సంబంధించింది సో జెప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అదర్ వెబ్సైట్స్లో విజిబుల్ అయింది. అదర్ వెబ్సైట్స్లో విజిబుల్ అయిన ఈ ఎంటైర్ ప్రాసెస్ని we can say it is a off page SEO. వీటిని మనం ఆఫ్ పేజ్ SEO అని చెప్తాం. ఓకే, సో when the user search with any keyword for that the keyword on Google search engine results page, we seen the many results. Those results so we can say it is a off page SEO. ఓకేనా, ఆఫ్ పేజ్ SEO ద్వారా మనకు రిజల్ట్స్ అనేది వచ్చింది అని చెప్తాం. దీన్ని కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. I go to the Google, search with the Jepto, okay, the same keyword Jepto అని నేను సెర్చింగ్ చేశాను. జెప్టో సెర్చింగ్ చేసినప్పుడు ద మెయిన్ వెబ్సైట్ ఇక్కడ చూడండి jeptonow.com. సో దట్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్. నేను ఓపెన్ చేశాను. సో ఇది మన వెబ్సైట్. ఓకే, ఈ మెయిన్ వెబ్సైట్ కాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, జెప్టో బీట్ బ్లింకిట్ అండ్ స్విగ్గీ సో ఇన్స్టామార్ట్ రైట్. సో దిస్ ఇస్ ద వన్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్. అలాగే ఎక్స్ ట్విట్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ ఆర్ ద మ్యాప్స్. ఓకే, లోకల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ ది అదర్ లింక్డ్ఇన్ సంబంధించినవి అదర్ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. ఓకే, ఇవి కాకుండా అదర్ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వై కాంబినేటర్కి సంబంధించినవి ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, మన మెయిన్ వెబ్సైట్ కాకుండా ఏ లింక్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ద లింక్, అదర్ వెబ్సైట్స్ అదర్ వీడియోస్లో విజిబుల్ అయ్యే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని ఆఫ్ పేజ్ SEO ద్వారా మాత్రమే మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో చూపించగలుగుతాము. ఓకే,
That is the simplifying. So what is the off-page SEO? Activities outside your website to boost ranking and visibility. గూగుల్లో ఎవరైనా జెప్టో అని సెర్చింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి సంబంధించింది కాకుండా మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అదర్ వెబ్సైట్స్లో అదర్ పోర్టల్స్లో చూపించే ఈ ఎంటైర్ ప్రాసెస్ని వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఆఫ్ పేజ్ SEO ప్రాక్టీస్ అని చెప్తాము. ఓకే, సో దీన్ని ఆఫ్ పేజ్ SEO స్ట్రక్చర్ అని చెప్తాము. ఓకే, సో ఆఫ్ పేజ్ SEO అనేది ఎవరికైతే అర్థం కాదో, ఎక్స్పెషల్లీ SEO ఎగ్జిక్యూటివ్స్, వెబ్సైట్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ని, రైట్, సో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ని SEO ఎగ్జిక్యూటివ్గా ఎవరైతే పికప్ చేసుకుంటారో, ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో, వాళ్ళకి ఆఫ్ పేజ్ SEO కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి అంటే సో టెంటేటివ్గా వాట్ ఈజ్ వాట్ అనేది కాదు. ఓకే, సో ది బెస్ట్ అండర్స్టాండబుల్ వేలో తెలియాలి, లేదు అంటే ఆ కంపెనీకి మనం ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వలేము. ఓకే, సో ఈ ఆఫ్ పేజ్ SEOలో సో రిమైనింగ్స్ ఏం తెలుసుకుంటామో, కీ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటాము. సో వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్? సో బ్యాక్లింక్స్ అంటే ఏంటి, సోషల్ మీడియాలో ఉండే బ్యాక్లింక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, గెస్ట్ బ్లాగింగ్ అంటే ఏంటి, ఆన్లైన్ రివ్యూస్ని మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, సో లోకల్ SEO, సోషల్ మీడియా బుక్ మార్కింగ్, ఇన్ఫ్లుయెన్స్ అవుట్రీచ్, సో ఫోరం పార్టిసిపేషన్, కమ్యూనిటీ ఫోరమ్స్ అనేసి చెప్తాము. సో వీటి గురించి కీ ఎలిమెంట్స్ గురించి తెలుసాము. డోంట్ వరీ, రైట్, సో మనకి వెరీ సింపుల్. ఏదైనా కీవర్డ్ సెర్చింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ఆబ్వియస్లీ విజిబుల్ అవుతుంది. అదర్ వెబ్సైట్స్లో కూడా మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా విజిబుల్ చేయిస్తాము, విజిబుల్ చేయించే ఎంటైర్ ఫార్మెట్ని సో మనం కీ ఎలిమెంట్స్ అనేది చెప్తాము. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ వి లెర్న్. సో దీనివల్ల బెనిఫిట్స్ అనేది ఏముంటాయి అనేది మనం తెలుసుకుందాము. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి గెయిన్? ఓకే, సో మోర్ ఇన్ డెప్త్ ఉంది. సో దీస్ ఆర్ ద మోర్ ఇన్ డెప్త్. సో ఐ డోంట్ గో టు ద మోర్ ఇన్ డెప్త్. సో యాజ్ ఏ బిగినర్ మనం నేర్చుకునేటప్పుడు ఫౌండేషన్ ఎప్పుడైనా కానీ సో చాలా స్లోగా ఉంటుంది. ఓకే, సో ఈ ఫౌండేషన్ డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పెషల్లీ మనం ఫాస్ట్ లెర్నింగ్ ఎవరైతే నేర్చుకుంటారో అంతే ఫాస్ట్గా మర్చిపోతారు. సో ఎక్స్పెషల్లీ ఇన్ ద ఆఫ్ పేజ్ SEO. సో అందుకని ఫౌండేషన్ కోసము సో ఎంటైర్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేస్తున్నాను. మనం నెక్స్ట్ సెషన్లో సేమ్ నేర్చుకుంటాము. ఆఫ్ పేజ్ SEO కాన్సెప్ట్ని నేను కంప్లీట్గా డయాగ్రామ్ గీసి నేను చూపిస్తాను. ఓకే, ఇన్ ఎర్లియర్ మనకి సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక కంప్లీట్ డయాగ్రామ్ ఉంది. సో ద సేమ్ ఫార్మేట్ ఆఫ్ పేజ్ SEOకి ఒక డయాగ్రామ్ అనేది సో లైవ్లో నేను చూపిస్తాను. దట్ ఈస్ ద బెస్ట్ అండర్స్టాండింగ్. ఆ విజువలైజేషన్ మీరు చూస్తే ఇక ఆఫ్ పేజ్ SEO అనేది అసలు మనం ఎప్పుడూ మర్చిపోము. ఓకే, ఈ ఆఫ్ పేజ్ SEOలో బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇంప్రూవ్ ర్యాంకింగ్, మన వెబ్సైట్కి సంబంధించిన ర్యాంకింగ్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రేటర్ విజిబిలిటీ, సో మన వెబ్సైట్ అనేది సో ఏదైనా కీవర్డ్తో సెర్చింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది సో ది బెస్ట్ విజిబిలిటీ అనేది ఉంటుంది. ఎన్హాన్స్ ద క్రెడిబిలిటీ, సో క్రెడిబిలిటీ అనేది మన వెబ్సైట్కి ఇంక్రీజ్ అవుతుంది. హయ్యర్ సెర్చింగ్ ర్యాంకింగ్, సో సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లో ఎన్ని కీవర్డ్స్, లెట్స్ ఎగ్జాంపుల్ జెప్టో ఉంది, ఆన్లైన్ డెలివరీ అన్న, ఫుడ్ డెలివరీ అన్న, 1 minute డెలివరీ అన్న, 10 minutes డెలివరీ అన్న, ది బెస్ట్ గ్రోసరీ ఆన్లైన్ పోర్టల్స్ అన్న, ఈ ఎన్ని రకాల కీవర్డ్స్ ఉన్నాయో అన్ని రకాల కీవర్డ్స్కి సో సెర్చ్ ఇంజిన్లో జెప్టో వెబ్సైట్ అనేది విజిబుల్ అవుతుంది. సో దట్ వే వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సో హయ్యర్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్. ఇంక్రీజ్డ్ డొమైన్ అథారిటీ, డు నాట్ కన్ఫ్యూజ్ వాట్ ఈస్ ద డొమైన్ అథారిటీ అనేది నేను రేపు సెషన్లో మనకు వస్తుంది. ఓకే, సో గ్రేటర్ బ్రాండ్ అవేర్నెస్, సో బ్రాండ్కి సంబంధించిన అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంప్రూవ్ ద ట్రస్ట్ అండ్ ద క్రెడిబిలిటీ, దీన్ని ఈట్ అనేసి అంటాము. వాట్ ఈస్ ద ఈట్? EAT, రైట్, సో ఐ విల్ టెల్ యూ, రైట్. సో ఇంక్రీజ్ ద ట్రాఫిక్, సో ట్రాఫిక్ సంబంధించిన వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బెనిఫిట్ వీ గెయిన్ ఫ్రమ్ ద సో ఆఫ్ పేజ్ SEO. ఆఫ్ పేజ్ SEO దేనికి చేస్తాము? వెబ్సైట్కి, రైట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్. సో దీన్ని ఎలా బెస్ట్ ప్రాక్టీస్ చేస్తాము? సో ఫోకస్ ఆన్ ద క్వాలిటీ, సో క్వాలిటీ మీద ఎలా ఫోకస్ చేయాలి. యూజ్ ఎథికల్ మెథడ్స్, ఎలాంటి ఎథికల్ అండ్ అన్ఎథికల్ మెథడ్స్ కూడా చాలా ఉంటాయి. వీ విల్ డిస్కస్ లేటర్ ఇన్ ఫర్దర్ సెషన్స్. మానిటర్ అండ్ రిఫైన్ స్ట్రాటజీస్, ఎలాంటి స్ట్రాటజీస్ని ఏ విధమైన మానిటరింగ్ అనేది మనం చేయాలి. ఓకే, ఐ డోంట్ గో టు దట్ డీప్, సో ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ లెవెల్, సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ సో యాజ్ ఎ బిగినర్ యాజ్ వెల్ యాజ్ ది మోడరేటర్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఎలాంటి టూల్స్ అనేది ఉంటాయి. ఓకే, సో బ్యాక్లింక్ అనాలిసిస్కి ఎలాంటి టూల్స్ యూస్ చేస్తాము, అసలు బ్యాక్లింక్ అంటే ఏంటి అనేది సో మనకి కమింగ్ సెషన్స్లో వస్తుంది. ఓకే, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్స్ అండ్ గెస్ట్ బ్లాగింగ్ అండ్ ఆపర్చునిటీస్, రివ్యూ మానిటరింగ్, లోకల్ SEO, ఇన్ఫ్లుయెన్సర్ అవుట్రీచ్, సోషల్ బుక్ మార్కింగ్, వీటికి ఒక్కొక్క దానికి సో ఒక్కొక్క సపరేట్ టూల్ అనేది ఉంటుంది. దానికి సో సపరేట్, సో వీటన్నిటికి కలిపి సో ఒకే టూల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ ది టూల్స్ వీ యూజ్ ఫర్ ద ఆఫ్ పేజ్ SEO అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్, రైట్.
సో ఈ సెషన్స్ కాకుండా నెక్స్ట్ సెషన్లో మనము ఆఫ్ పేజెస్ సేవకు సంబంధించిన టోటల్ ప్రజెంటేషన్ అనేది చూస్తాము. అండ్ ఆఫ్టర్ దాట్ సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన లెర్నింగ్ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, టెక్నికల్ టర్మ్స్ ఏముంటాయి అనేది సో వీ విల్ లెర్న్ ఇన్ దట్ వన్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ సో ఏదైనా ఒక కీవర్డ్ సో గూగుల్లో సెర్చింగ్ చేసినప్పుడు సో ఆ కీవర్డ్కి మన బిజినెస్ కావచ్చు, అలాగే మన సర్వీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదర్ వెబ్సైట్స్లో విజిబుల్ చేయించుకునే ప్రొసీజర్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని చెప్తాము. ఇట్ ఈస్ కమింగ్ టు ద ప్రాక్టీస్. Okay, it is just for the introduction. Okay, I don't go to the deep into the subject. So the next session though, I will draw a diagram so how the off-page SEO is working for the websites. Okay, very simplify chestam subject ni. After that, in a real-time practice, each and every link ni manam ela build chestamo anedi we will learn in these sessions. Do the best practice with Alpha community and all the best.